రాత్రికాల ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, ప్రేమ, కృప, కనికరములు కలిగిన మా గొప్ప దేవా, మీ ఘనమైన, ఉన్నతమైన, శక్తిగల, పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో నీ ప్రియ బిడ్డలంగా మేమంతా కూడుకొని మీ పాదాల వద్ద సాగిలపడి మీకు ప్రార్థించడానికి, మిమ్మును గణపరచడానికి, మిమ్మునే స్తుతించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. అయ్యా, సమస్త దేవతల కంటే మహాత్యం కలిగిన దేవుడవు, పూజార్హుడవు తండ్రి. నిత్యము కోటాను కోట్ల దేవదూతల సమూహంతో పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని మానక రాత్రింబగళ్ళు పొగడబడుచుండు దేవుడవు. అయ్యా, స్తుతింపబడు నామం కలిగిన దేవుడవు, ఇశ్రాయేలీలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్న దేవుడవు, అద్భుతకరుడవు తండ్రి. ఆశ్చర్య కార్యములు చెయ్యు దేవుడవు, అధిక స్తోత్రం నొందదగిన దేవుడవు. అందును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. అయ్యా, మీరెంతో గొప్ప దేవుడవై ఉండి పాపులమైన, దోషులమైన మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకున్నారు. మునుపు మా బ్రతుకు చూసినట్లయితే పాపంతో నిండుకొని పాడైపోయిన స్థితిలో, చూడనసహ్యమైన పరిస్థితిలో, దేవుడెవరో తెలియని జనుల మధ్య తిరుగుబాటు స్వభావం కలిగి ఉండి పాపులలో ప్రధాన పాపి అయిన నన్ను, మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకున్నారు. మాపై కనికరం చూపారు. అయ్యా, మా పాపాన్ని బట్టి మమ్మను నిర్మూలం చెయ్యలేదు కానీ మాకు రావాల్సిన శిక్షను మీరు భరించినారు దేవా. మా నిమిత్తమై ఆ కల్వరి శిలువలో మీరు చెల్లించిన బలియాగాన్ని బట్టి, చేసిన త్యాగాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. అయ్యా, మీ రక్తం ద్వారా మా ప్రతి పాపాన్ని కడిగి పరిశుద్ధుల గుంపులో చేర్చినారు. మిమ్మల్ని స్తుతించే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినారు. అందును బట్టి మీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయం అంతా దేవా, మీ రెక్కల చాటున మమ్మును భద్రపరిచినారు, మమ్మును పోషించినారు, సంరక్షించి కాపాడినారు. మా పనులలో, మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉన్నారు. అయ్యా, మీ గొప్ప సహాయాన్ని మాకు అందించినారు. అందును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. దయగలిగిన దేవా, ఈ దినమున ఎక్కడైతే మీ దృష్టికి అపవిత్రులంగా జీవించినామో, ఏ విషయంలో మిమ్మల్ని దుఃఖానికి గురి చేసి మీ దృష్టికి అవిధేయతగా నడుచుకున్నామో, దయతో మమ్మను క్షమించండి తండ్రి. మా చూపుల ద్వారా, తలంపులు, క్రియలు, మాటల ద్వారా మేము చేస్తూ వచ్చిన ప్రతి పాపాన్ని, చెడును బట్టి మీ పాదముల వద్ద చేరి క్షమాపణ వేడుకుంటున్నాం దేవా. అయ్యా, మీ రక్తం ద్వారా మమ్మను కడగండి దేవా. పరిశుద్ధుల గుంపులో చేర్చండి అయ్యా. శుద్ధమైన హృదయాన్ని మాకు అనుగ్రహించండి. నిత్యము మీ యందు భయం, భక్తి కలిగి మీ దృష్టికి నిర్దోషులంగా, యథార్థ